హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ 2024వ సంవత్సరంలో మే మాసంలో మంచి ముహూర్తాలు ఏమి ఉన్నాయి? ఈ నెలలో వివాహానికి, గృహ ప్రవేశానికి శుభ ముహూర్తాలు ఏమి ఉన్నాయి? ఈ నెలలో ఏ ఏ రోజుల్లో ఏ ఏ పండుగలు వస్తున్నాయి అనే విషయాలు అన్నిటి గురించి ఒకదాని తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ఈ మే నెలలో గురు పౌర్ణమి, శుక్ర పౌర్ణమి కత్తరీలో రావడం వల్ల వివాహానికి గాని, గృహ ప్రవేశానికి గాని శుభముహూర్తాలైతే లేవండి. ఈ మూడంలో ఉన్న రోజుల్లో పెళ్లి చూపులకు వెళ్ళకూడదు. అలాగే వివాహ మరియు గృహ ప్రవేశ శుభకార్యాలు కూడా చేయకూడదు. విగ్రహ ప్రతిష్ఠ చేయకూడదు. శంకుస్థాపనలు కూడా చేయకూడదు. బావులు తవ్వకూడదు. అలాగే పుట్టు వెంట్రుకలు తీయకూడదండి. నూతన వధువు అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తారింటికి వెళ్ళకూడదు. ఈ మే నెలలో మూఢం కారణంగా శుభముహూర్తాలైతే లేవండి. ఇప్పుడు మనం మే మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు ఏంటో తెలుసుకుందాం. ముందుగా మే 1వ తారీఖు బుధవారము, అష్టమి తిథి, శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజు ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలమైన రోజైతే కాదండి. అలాగే మే 2వ తారీఖు గురువారము, నవమి తిథి, ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజు కూడా ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలమైన రోజు కాదండి. తర్వాత మే 3వ తారీఖు శుక్రవారము, దశమి తిథి, శతభిష నక్షత్రం అండి. ఈ రోజు అయితే మంచి రోజేనండి. కానీ అన్నప్రాసం, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్న రోజులండి. మూఢం ఉండడం వల్ల వివాహానికి గాని, గృహ ప్రవేశానికి గాని, శంకుస్థాపనకి గాని, విగ్రహ ప్రతిష్టలకి గాని ఎలాంటి ముహూర్తాలు లేవండి. తరువాత మే 4వ తారీఖు శనివారము, ఏకాదశి తిథి, పూర్వాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజేనండి. తరువాత 5వ తారీఖు ఆదివారము, ద్వాదశి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు నుంచి గురు పౌర్ణమి ప్రారంభమవుతుంది. ఈ 4వ తారీఖు, 5వ తారీఖు కూడా అన్నప్రాసనం, శ్రీమంతం, బారసాల, అద్దెలు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్న రోజులండి. తర్వాత మే 6వ తారీఖు సోమవారము, త్రయోదశి తిథి, రేవతి నక్షత్రం అండి. ఈ రోజున మాస శివరాత్రి పండుగను జరుపుకుంటారు. తర్వాత మే 7వ తారీఖు మంగళవారము, చతుర్దశి తిథి, అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలమైన రోజు కాదండి. తరువాత మే 8వ తారీఖు అమావాస్య, బుధవారం, అమావాస్య తిథి, భరణి నక్షత్రం అండి. ఈ రోజు కూడా ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలమైన రోజైతే కాదండి. తరువాత మే 9వ తారీఖు గురువారము, పాడ్యమి తిథి, కృతికా నక్షత్రం అండి. ఈ రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి ఈ రోజు. తరువాత మే 10వ తారీఖు శుక్రవారము, తదియ, విద్య తిథులు 2 ఒకేసారి వచ్చాయండి. రోహిణి నక్షత్రం. ఈ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారండి. అలాగే పరశురామ పండుగ కూడా జరుపుకుంటారు. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. అన్నప్రాసం, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజులండి. తరువాత మే 11వ తారీఖు శనివారము, చవితి తిథి, మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు కేవలం చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. తరువాత మే 12వ తారీఖు ఆదివారము, పంచమి తిథి, ఆరుద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజేనండి.
తరువాత మే 13వ తారీఖు సోమవారము షష్ఠీ తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజండి. తరువాత మే 14వ తారీఖు మంగళవారము సప్తమి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. తరువాత మే 15వ తారీఖు బుధవారము అష్టమి తిథి అశ్లేష నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజేనండి. ఈ 12వ తారీఖు 13వ తారీఖు 14వ తారీఖు 15వ తారీఖు ఈ 4 రోజులు కూడా అన్నప్రాసం, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీ చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్న రోజులండి. తరువాత మే 16వ తారీఖు గురువారము అష్టమి తిథి ముఖ నక్షత్రం అండి. ఈ రోజు అయితే ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలమైన రోజు కాదండి. తరువాత మే 17వ తారీఖు శుక్రవారము నవమి తిథి పుబ్బా నక్షత్రం అండి. ఈరోజు కూడా ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలమైన రోజు కాదండి. తరువాత మే 18వ తారీఖు శనివారము దశమి తిథి ఉత్తర నక్షత్రం అండి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర జయంతి జరుపుకుంటారు. అలాగే శ్రీ వీరభద్రస్వామిని ఆరాధిస్తారు. ఈరోజు కూడా మంచి రోజేనండి. తరువాత మే 19వ తారీఖు ఆదివారము ఏకాదశి తిథి హస్త నక్షత్రం అండి. ఈరోజు మోహిని ఏకాదశి అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు. తరువాత మే 20వ తారీఖు సోమవారము ద్వాదశి తిథి చిత్తా నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజండి. ఈ 19వ తారీఖు 20వ తారీఖు అన్నప్రాసనం, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజులండి. తరువాత మే 21వ తారీఖు మంగళవారము త్రయోదశి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు నరసింహ జయంతి. ఈరోజు కూడా మంచి రోజేనండి. తరువాత 22వ తారీఖు బుధవారము చతుర్దశి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. తరువాత 23వ తారీఖు గురువారము పూర్ణిమ తిథి విశాఖ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజున అన్నప్రాసం, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీ చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్న రోజులండి. తరువాత 24వ తారీఖు శుక్రవారము బహుళ పౌర్ణమి తిథి అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు కేవలం చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్న రోజులండి. తరువాత 25వ తారీఖు శనివారం విద్యా తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. తరువాత మే 26వ తారీఖు ఆదివారము తదియా తిథి మూల నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. తరువాత మే 27వ తారీఖు సోమవారము చవితి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. తరువాత 28వ తారీఖు మంగళవారము పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. తరువాత మే 29వ తారీఖు బుధవారము షష్ఠీ తిథి శ్రవణం నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. తరువాత మే 30వ తారీఖు గురువారము సప్తమి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈ 28వ తారీఖు 29వ తారీఖు 30వ తారీఖు అన్నప్రాసనం, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీ చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్న రోజండి. తరువాత మే 31వ తారీఖు శుక్రవారము అష్టమి తిథి పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలమైన రోజైతే కాదండి. ఇప్పుడు మనం మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు తెలుసుకుందాం. మే 1 మేడే, మే 4వ తారీఖున వరుధిని ఏకాదశి, మే 6వ తారీఖున మాస శివరాత్రి, మే 10వ తారీఖున
అక్షయ తృతీయ మరియు శ్రీ పరశురామ జయంతి. మే 12వ తారీఖున శ్రీ రామానుజం ఛాయ జయంతి మరియు శ్రీ ఆదిశంకరాచార్య జయంతి. మే 18వ తారీఖు వీరభద్రస్వామిని ఆరాధించే రోజు మరియు శ్రీ వాసవి కన్యక పరమేశ్వర జయంతి. మే 19వ తారీఖు మోహిని ఏకాదశి. మే 20వ తారీఖు పరశురామ ద్వాదశి. మే 21న శ్రీ నరసింహ జయంతి. మే 23వ తారీఖు బౌద్ధ పౌర్ణమి. మే 26వ తారీఖు సంకటర చతుర్థి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలను తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.